టైప్ నెంబర్ 2 చూద్దాం. మనం ఇప్పటివరకు టైప్ నెంబర్ 1 మాట్లాడుకున్నాము. టైప్ నెంబర్ 1లో వచ్చేసి మనకు క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు అంటే 2 ప్రవచనాలు ఇచ్చాడు, వాటి కింద 2 తీర్మానాలు ఇచ్చాడు. ఆ రెండిట్లో ఏది కరెక్ట్ అవుతుందనేది మనం డిసైడ్ చేస్తూ దానికి తగ్గట్టుగా ఆప్షన్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు టైప్ నెంబర్ 2లో ఏంటి అంటే మనకు స్టేట్మెంట్స్ వచ్చేసి ఎన్ని ఇస్తాడనేది చూద్దాం. ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ బిలో గివెన్ బిలో, so below are given 3 statements followed by 3 conclusions numbered 1, 2 and 3. సో ఇక్కడ వచ్చేసి మనకు 3 ప్రవచనాలు ఇస్తాడు. ఆ 3 ప్రవచనాల కింద ఎన్ని తీర్మానాలు ఉంటాయంటే 3 తీర్మానాలు ఉంటాయన్నమాట. ఓకే, సో తర్వాత ఏమంటున్నాడు, యూ హ్యావ్ టు టేక్ ద గివెన్ స్టేట్మెంట్స్ టు బి ట్రూ ఈవెన్ ఇఫ్ దే సీమ్ టు బి at variance from the commonly known facts. ఓకే, సో మనకి ఇచ్చినటువంటి ప్రవచనాలు ఏదైతే ఉంటాయో, ప్రకటనలు ఏదైతే ఉంటాయో అవి రియల్ లైఫ్తో కంపేర్ చేసినప్పుడు అవి మనకు కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, మనం దాని గురించి ఆలోచించకూడదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో తర్వాత చూసినట్లయితే రీడ్ ద కంక్లూజన్స్ అండ్ దెన్ డిసైడ్ విచ్ ఆఫ్ ద గివెన్ కంక్లూజన్స్ లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్స్. సో గివెన్ స్టేట్మెంట్స్ డిస్రిగార్డింగ్ ద కామన్లీ నౌన్ ఫ్యాక్ట్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా చెప్తున్నాడు. మనకు ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్. కాకపోతే టైప్ 1కి టైప్ 2కి డిఫరెన్స్ ఏంటి అంటే, తేడా ఏంటి అంటే అక్కడ ప్రవచనాలు వచ్చేసి 2 ఇచ్చాడు, తీర్మానాలు 2 ఇచ్చాడు, లేకపోతే 2 కన్నా ఎక్కువ తీర్మానాలు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ టైప్ నెంబర్ 2లో ఏంటి అంటే 3 ప్రవచనాలు ఇస్తున్నాడు. ఆ 3 ప్రవచనాల తర్వాత మనకు 3 తీర్మానాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆప్షన్స్ స్టాండర్డ్ ఆప్షన్స్ ఉండవు, ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అంటే ప్రతి క్వశ్చన్ కూడా ఆప్షన్స్ మారుతూ ఉంటాయి. మనకు వచ్చే ఆన్సర్ని బట్టి ఆ ఆప్షన్ మనము సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం చూద్దాం. సో 31వ క్వశ్చన్ చూద్దాం. 31వ క్వశ్చన్ నుంచి 42వ క్వశ్చన్ వరకు కూడా ఇదే విధంగా ఉంటాయన్నమాట. అంటే టైప్ నెంబర్ 2 కిందే మనకు ప్రశ్నలు ఉంటాయి కాబట్టి. సో చూద్దాం. మొదటి ప్రశ్న 31. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు మనకి. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇక్కడ ఏమంటున్నాడు, ఆల్ డాల్స్ ఆర్ విండోస్, అంటే అన్ని బొమ్మలు కిటికీలు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్ బాటిల్స్ ఆర్ విండోస్, అన్ని సీసాలు కిటికీలు. తర్వాత లాస్ట్ స్టేట్మెంట్ ఆల్ కార్స్ ఆర్ బాటిల్స్ అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే అన్ని కార్లు సీసాలు అని చెప్పి చెప్తున్నాడు. సో మనం డయాగ్రామ్ అనేది డ్రా చేసిన తర్వాత మనం తీర్మానాలు ఏది కరెక్ట్ అవుతాయి ఏది రాంగ్ అవుతాయనేది మనం డిసైడ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ డయాగ్రామ్ అయితే వేద్దాం. ఆల్ డాల్స్ ఆర్ విండోస్. ఆల్ అన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలి, all dolls are windows, all dolls are windows. Okay, so all dolls are windows. Okay, so తర్వాత ఏమన్నాడు, ఆల్ బాటిల్స్ ఆర్ ఆల్సో విండోస్. అంటే డాల్స్ వచ్చేసి విండోస్ లోపల ఉండాలి, ప్లస్ రెండో స్టేట్మెంట్ ప్రకారము బాటిల్స్ కూడా విండోస్ లోపల ఉండాలి. కాబట్టి ఈ విండో అనేటువంటి సర్కిల్ని కొంచెం పెద్దదిగా మనము డ్రా చేసుకోవాలి. కొంచెం పెద్ద సర్కిల్గా తీసుకుందాం. సో విండో అనేటువంటి సర్కిల్ని కొంచెం పెద్దదిగా మనము తీసుకుందాం. సో ఇది విండో అనుకుందాం. ఇప్పుడు ఏమంటున్నాడు, రెండో స్టేట్మెంట్ ఏమంటున్నాడు, ఆల్ బాటిల్స్ ఆర్ విండోస్. అంటే బాటిల్ సర్కిల్ కూడా విండో సర్కిల్ లోపలే ఉండాలి అనేది రెండో స్టేట్మెంట్ చెప్తుంది. మొదటి స్టేట్మెంట్ ఆల్ డాల్స్ ఆర్ విండోస్, అంటే డాల్స్ సర్కిల్ అనేది విండో సర్కిల్ లోపల ఉండాలి. రెండో స్టేట్మెంట్ని మనము ఇక్కడ డయాగ్రామ్లో పెడుతున్నాం. ఆల్ బాటిల్స్ ఆర్ విండోస్, అంటే బాటిల్ సర్కిల్ వచ్చేసి విండో సర్కిల్ లోపల ఉండాలి. ఓకే, సో ఇక్కడ డాల్స్ అనేటువంటి సర్కిల్ విండోస్ లోపలే ఉంది. ఓకే, సో బాటిల్ అనేటువంటి సర్కిల్ కూడా విండోస్ లోపలే ఉండదు. కాబట్టి సో ఈ రెండిటి మధ్యలో ఎలాంటి సంబంధం ఉందా అంటే మనం చెప్పలేము. ఓకే, కాబట్టి ఈ రెండింటి మధ్యలో మనకు ఇంటర్సెక్షన్ కానీ లేకపోతే సో సమ్ టైప్ కానీ లేకపోతే ఆల్ టైప్ కానీ ఈ విధంగా మనం ఏది కూడా తీసుకోలేం, ఈ డీకి ఈ బీకి అనమాట. రైట్, సో మూడోది చూద్దాం. ఆల్ కార్స్ ఆర్ బాటిల్స్. ఆల్ కార్స్ ఆర్ బాటిల్, అంటే ఇప్పుడు కార్స్ను వచ్చేసి మనం బాటిల్ లోపల తీసుకోవాలి, బాటిల్ సర్కిల్ లోపల మనం తీసుకోవాలి. ఆల్ కార్స్ ఆర్ బాటిల్స్. ఓకే, సో ఈ డయాగ్రామ్ని మనం కొంచెం సో పెద్దగా డ్రా చేసుకుందాం. సో అప్పుడు మాత్రమే ఇది మొత్తం కూడా మనకు రిప్రజెంట్ చేయడం వీలవుతుంది. సో దీన్ని మనము మళ్ళా డ్రా చేసుకుందాం. సో విండో సర్కిల్ వచ్చేసి నేను పెద్ద సర్కిల్ తీసుకుంటున్నాను. సో దీని లోపల మనం వచ్చేసి బాటిల్ అనేటువంటి సర్కిల్ని కూడా తీసుకోవాలి. బాటిల్ అనేటువంటి సర్కిల్ని కూడా సో తీసుకుంటున్నాను. ఇది బాటిల్ అనేటువంటి సర్కిల్ అనుకుందాం. ఈ బాటిల్ అనేటువంటి సర్కిల్ లోపల ఏముండాలి, ఆల్ కార్స్ ఆర్ బాటిల్స్ అంటున్నాడు. అంటే కార్ అనేటువంటి సర్కిల్ కూడా రావాలి కదా. సో కార్ అనేటువంటి సర్కిల్ కూడా లోపల మనము తీసుకోవాలి.
సో ఇది కార్ అనేటువంటి సర్కిల్గా నేను తీసుకుంటున్నాను. సో కార్స్ కూడా బాటిల్ లోపల ఉండాలి. ఓకే, సో కార్స్ అనే సర్కిల్ వచ్చేసి బాటిల్ అనేటువంటి సర్కిల్ లోపల ఉండాలి. బాటిల్ అనే సర్కిల్, డాల్ అనేటువంటి సర్కిల్, ఈ రెండు కూడా విండోస్ అనేటువంటి సర్కిల్ లోపల ఉంటున్నాయి. సో ఇప్పుడు చూద్దాం మనము తీర్మానాలు ఏవి కరెక్ట్ అవుతాయి అనేది. ఆల్ కార్స్ ఆర్ విండోస్ అంటున్నాడు, అంటే కార్కి విండోస్కి ఇచ్చాడు కాబట్టి కార్ సర్కిల్కి విండో సర్కిల్కి మాత్రమే ఉన్నటువంటి డయాగ్రామ్ రిలేషన్ సంబంధాన్ని మనము చూస్తాము. సో కార్ సర్కిల్కి విండో సర్కిల్కి మాత్రమే నేను చూస్తాను. సో కార్ సర్కిల్ వచ్చేసి బాటిల్ సర్కిల్ లోపల ఉంది, బాటిల్ వచ్చేసి విండో లోపల ఉంది. అంటే ఇప్పుడు కార్ సర్కిల్ని ఈ విండో సర్కిల్ కనుక చూసినట్లయితే ఆల్ ఏస్ ఆర్ బీస్, అన్ని ఏలు బీలు అనేటువంటి డయాగ్రామ్గా ఉందా లేదా? కార్ సర్కిల్ వచ్చేసి విండో సర్కిల్ లోపలే ఉండాలి అని చెప్పి చెప్పచ్చా లేదా? ఎస్. అంటే ఈ డయాగ్రామ్ ఎలాంటి డయాగ్రాము? అన్ని ఏలు బీలు అనేటువంటి మొదటి డయాగ్రామ్, మొదటి స్టేట్మెంట్ డయాగ్రామ్లా ఉందా కదా? సో ఏ ప్లేస్లో ఏమి ఇచ్చాడు? కార్స్ ఇచ్చాడు, బి ప్లేస్లో విండోస్ ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు తీర్మానం ఏమంటున్నాడు? ఆల్ కార్స్ ఆర్ విండోస్ అంటున్నాడు. అన్ని ఏలు బీలు అనేటువంటి స్టేట్మెంట్కి లేకపోతే డయాగ్రామ్కి అన్ని ఏలు బీలు అనేటువంటి సో తీర్మానం కరెక్ట్ అవుతుందా లేదా? ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. సో కాబట్టి మొదటి తీర్మానము కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెండవది సమ్ కార్స్ ఆర్ డాల్స్ అంటున్నాడు. సమ్ కార్స్ ఆర్ డాల్స్ అంటున్నాడు అనమాట. సో ఇప్పుడు కార్ సర్కిల్కి డాల్ సర్కిల్కి మధ్యలో ఏదన్నా సంబంధం ఉందా? లేదు. ఆ రెండింటికి మధ్యలో సంబంధము లేదు. క్లియర్గా చెప్పాలంటే, క్రిస్టల్ క్లియర్గా చెప్పాలంటే మనకు తెలియదు అనమాట. ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి సంబంధము మనకు తెలియదు కాబట్టి సో కార్ సర్కిల్ వచ్చేసి బాటిల్ సర్కిల్ ఉంది, బాటిల్ సర్కిల్కి డాల్ సర్కిల్కి రిలేషన్ లేదు కాబట్టి, సంబంధం లేదు కాబట్టి బాటిల్ సర్కిల్ లోపల ఉన్నటువంటి కార్ సర్కిల్కి డాల్ సర్కిల్ కూడా సంబంధం అనేది ఉండదు. సో కాబట్టి ఈ డాల్ సర్కిల్కి కార్ సర్కిల్కి మధ్యలో మనకు డయాగ్రామ్ తెలియదు కాబట్టి అలాంటి తీర్మానము ఓకే. సో మనకు తెలియనటువంటి డయాగ్రామ్కి సంబంధించినటువంటి తీర్మానం కనుక ఇచ్చాడు అంటే మనం ఫాల్స్గా తీసుకోవాలి, తప్పుగా మనం తీసుకోవాలని మనకు ఆల్రెడీ తెలుసు. మూడో చూద్దాం. సమ్ విండోస్ ఆర్ కార్స్ అంటున్నాడు. సమ్ విండోస్ ఆర్ కార్స్ అంటే ఇప్పుడు ఓకే విండోకి కార్కి ఇచ్చాడు. మళ్ళీ విండోకి కార్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, అన్ని ఏలు బీలు అనేటువంటి ఓకే సో డయాగ్రామ్ సంబంధం కదా. సో అన్ని ఏలు బీలు అనేటువంటి ఈ డయాగ్రామ్కి వాడు ఇచ్చినటువంటి తీర్మానం ఏంటి? సమ్ విండోస్ ఆర్ కార్స్ అంటే కొన్ని బీలు ఏలు, అన్ని ఏలు బీలు అనేటువంటి డయాగ్రామ్కి కొన్ని బీలు ఏలైనటువంటి తీర్మానము మనం రాసుకొని ఉన్నామా లేదా? ఎస్, రాసుకొని ఉన్నాము. కాబట్టి మూడో తీర్మానము కరెక్ట్ అవుతుంది. మూడో తీర్మానము కరెక్ట్. మొదటి తీర్మానము కరెక్టే, మూడో తీర్మానం కూడా కరెక్టే. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ 1, 3 అనేది మనకు ఉండాలి. ఓన్లీ 1 and 3 ఫాలో అంటే మూడో ఆప్షన్లో మనకు వచ్చినటువంటి ఆన్సర్ కరెక్ట్గా ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది ఈ ప్రాబ్లంకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో 32వ ప్రశ్న, ఆల్ స్నేక్స్ ఆర్ ట్రీస్, అన్ని పాములు చెట్లు. సో ఈ స్టేట్మెంట్స్ మనం చదువుకుంటే కొన్నిసార్లు నవ్వు వస్తాయి అనమాట. సో అన్ని పాములు చెట్లు. ఓకే, మీకు ఒక మాట చెప్పాలి ఏంటి అంటే ఓకే సో ఇలాంటి ప్రశ్నలు మనము బయటకి చదువుతూ సాల్వ్ చేయకూడదు అనమాట. ఒకవేళ పొరపాటున మనం ఇంటి దగ్గర కనుక అన్ని పాములు చెట్లు అని చదువుతూ కనుక ఆ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఉన్నామంటే పొరపాటున మీ మమ్మీ కానీ లేకపోతే మీ డాడీ కానీ విన్నారే అనుకోండి, ఓకే అయ్యో నా బిడ్డకి ఏమైంది, నా కూతురికి ఏమైంది, నా కొడుకు ఏమైంది అని చెప్పి ఓకే వాళ్ళు పరేషాన్ అవుతారనమాట. సో కాబట్టి సో పైకి చదువుతూ ఈ చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్లు మనము సాల్వ్ చేయకూడదు. ఎందుకు అంటే వాళ్ళు ప్రశ్న అడిగేటువంటి ఛాన్స్ ఉంది, పాములు చెట్లు ఏంటరా అని చెప్పి సో వాళ్ళు అడుగుతారు. మనకు ఆల్రెడీ తెలుసు ఏమని డైరెక్షన్స్లో చెప్పుంటాడు. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అవి రియల్ లైఫ్లో కరెక్ట్ అయినా కాకపోయినా మీకు అనవసరమో, జస్ట్ మీ ఏదైతే ఈ విధంగా ఇస్తున్నామో అలా తీసుకొని సాల్వ్ చేయండి అని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు. కానీ మన మమ్మీకి డాడీకి తెలియదు కదా. సో కొంచెం చదువుకున్న వాళ్ళైతే దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళైతే ఓకే, లేకపోతే సో ఎక్కడ ఉందా హాస్పిటల్ అని చెప్పి చూస్తారనమాట. ఓకే, హైదరాబాద్లో అయితే ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది. సో మీ ప్లేస్లో ఏ హాస్పిటల్ ఉందో ఎక్కడ ఉందో నాకు తెలియదు కదా. ఓకే, సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ పైకి చదువుతూ సాల్వ్ చేయొద్దు. ఓకే, సో మేబీ మన అన్న వాళ్ళు కావచ్చు లేకపోతే చెల్లెల వాళ్ళు కావచ్చు, వాళ్ళు విన్నా కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, వాళ్ళకి ఐడియా ఉంటే నో ప్రాబ్లం, లేకపోతే సో వింతగా ఉంటుంది అనమాట ఈ చాప్టర్. ఓకే, సో అన్ని పాములు చెట్లు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఈ వింత స్టేట్మెంట్స్ ఓకే మనకైతే చూసి అలవాటు అయింది కాబట్టి పెద్ద పట్టించుకోము, డైరెక్ట్గా సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, సో చూద్దాం. కొన్ని చెట్లు రోడ్లు అంటే రెండో స్టేట్మెంట్ వచ్చేసి సమ్ ట్రీస్ ఆర్ రోడ్స్ అన్నాడు. మూడో స్టేట్మెంట్స్ ఆల్ రోడ్స్ ఆర్ మౌంటైన్స్ అంటున్నాడు. ఆల్ రోడ్స్ ఆర్ మౌంటైన్స్ అంటే అన్ని రోడ్లు పర్వతాలు అని చెప్పి అంటున్నాడు అనమాట. సో డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో దీనికి మనం డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఆల్ స్నేక్స్ ఆర్ ట్రీస్.
సో ఆల్ స్నేక్స్ ఆర్ ట్రీస్. ఓకే, ఆల్ స్నేక్స్ ఆర్ ట్రీస్. నెక్స్ట్ వన్, ఆల్ సమ్ ట్రీస్ ఆర్ రోడ్స్. సమ్ ట్రీస్ ఆర్ రోడ్స్. కొన్ని ట్రీసు రోడ్స్ అని చెప్పి అంటున్నాడు అనమాట. కొన్ని ట్రీసు రోడ్స్, కొన్ని ట్రీసు రోడ్స్ అని చెప్పి అంటున్నాడు. నెక్స్ట్ వన్, ఆల్ రోడ్స్ ఆర్ మౌంటైన్స్. ఆల్ రోడ్స్ ఆర్ మౌంటైన్స్. ఇప్పుడు రోడ్ సర్కిల్ మాత్రమే మౌంటైన్ సర్కిల్ లోపల వచ్చే విధంగా మనం తీసుకోవాలి. ఎందుకు? మౌంటైన్ సర్కిల్కి ట్రీ సర్కిల్కి కానీ మౌంటైన్ సర్కిల్కి స్నేక్ సర్కిల్ కానీ మనకు సంబంధం అనేది చెప్పడం లేదు. మూడవ ప్రవచనము రోడ్డుకి మౌంటైన్స్కి మాత్రమే చెప్తుంది కాబట్టి, రోడ్డుకి పర్వతాలకు మాత్రమే చెప్తుంది కాబట్టి ఈ రెండిటి మధ్యలోనే మనము సంబంధాన్ని తీసుకోవాలి. ఆల్ రోడ్స్ ఆర్ మౌంటైన్స్. ఆల్ అంటే మనం ఏం చేస్తాము, సబ్జెక్ట్ సర్కిల్ని ప్రెడికేట్ సర్కిల్ లోపల తీసుకోవాలని మనకు ఆల్రెడీ తెలుసు. సమ్ అంటే సబ్జెక్ట్ సర్కిల్ ప్రెడికేట్ సర్కిల్ కట్ చేసుకుంటాయి. ఆల్ అంటే సబ్జెక్ట్ సర్కిల్ని ప్రెడికేట్ సర్కిల్ లోపల తీసుకుంటాము. నో అంటే సబ్జెక్ట్ సర్కిల్కి ప్రెడికేట్ సర్కిల్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి తీసుకుంటాము. సమ్ నాట్ అంటే కొన్ని కావు అంటే ఓకే. సో సబ్జెక్ట్ సర్కిల్లో ఉన్నటువంటి కొంత భాగము సో ఈ ప్రెడికేట్ సర్కిల్లో ఉన్నటువంటి భాగంతో ఓకే సంబంధం కలిగి ఉండదు అనే అర్థం ఇచ్చే విధంగా మనం డయాగ్రామ్ తీసుకుంటాం. మనకు ఆల్రెడీ తెలుసు. ఆల్ రోడ్స్ ఆర్ మౌంటైన్స్ అంటే రోడ్ సర్కిల్ మాత్రమే నేను మౌంటైన్ సర్కిల్ లోపల తీసుకోవాలి. ఆల్ రోడ్స్ ఆర్ మౌంటైన్స్. ఇప్పుడు మనం రోడ్ సర్కిల్ని మౌంటైన్ సర్కిల్ లోపల తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే సో ట్రీ సర్కిల్కి మౌంటైన్ సర్కిల్కి కూడా ఇంటర్సెక్షన్ అనేది ఫామ్ అవుతుందా లేదా అంటే సమ్ ఏస్ ఆర్ బీస్, కొన్ని ఏలు బీలు అనేటువంటి సంబంధము ట్రీ సర్కిల్కి మౌంటైన్ సర్కిల్ కూడా ఏర్పడుతుందా లేదా? చెట్లు అనేటువంటి సర్కిల్కి ఈ పర్వతాలు అనేటువంటి సర్కిల్ కూడా మనకు సమ్ అనేటువంటి రిలేషన్, కొన్ని అనేటువంటి సంబంధము ఏర్పడుతుంది. కాబట్టి ట్రీస్కి మౌంటైన్స్కి మనకు కంక్లూషన్స్ కనుక ఇచ్చాడు అంటే కొన్ని ఏలు బీలు అనేటువంటి డయాగ్రామ్ ప్రకారంగా తీసుకొని మనం సాల్వ్ చేస్తాము. మొదటి తీర్మానం చూద్దాం. మొదటి తీర్మానం ఏమంటున్నాడు, సమ్ మౌంటైన్స్ ఆర్ స్నేక్స్ అంటున్నాడు. అంటే మౌంటైన్స్కి స్నేక్కి సంబంధం అనేది ఇస్తున్నాడు, లేకపోతే తీర్మానం అనేది ఇస్తున్నాడు. మౌంటైన్స్కి స్నేక్ మధ్యలో సంబంధం ఏమైనా ఉందా? ఏం లేదు. మనకి తెలిసినటువంటి కొన్ని ఏలు బీలు, లేకపోతే అన్ని ఏలు బీలు, లేకపోతే ఏ ఏలు కూడా బీలు కాదు, లేకపోతే కొన్ని ఏలు బీలు కాదు అనేటువంటి ఇలాంటి డయాగ్రామ్స్ కానీ స్పెషల్ ఫిగర్ 1 కానీ స్పెషల్ ఫిగర్ 2 కానీ ఈ స్నేక్ సర్కిల్కి ఈ మౌంటైన్ సర్కిల్కి మధ్యలో ఏమైనా వస్తున్నాయా? లేదు. సో కాబట్టి నాకు తెలియనటువంటి డయాగ్రామ్కి ఉన్నటువంటి ఓకే సో సంబంధానికి బట్టి వీడు తీర్మానం అనేది ఇస్తున్నాడు. మనకు తెలియనటువంటి డయాగ్రామ్కి సంబంధించి ఏదన్నా తీర్మానం కనుక ఇచ్చాడు అంటే అది ఫాల్స్ అయిపోతుంది. రెండోది ఏంటి, సమ్ రోడ్స్ ఆర్ స్నేక్స్. కొన్ని రోడ్లు స్నేక్లు అంటున్నాడు. ఇప్పుడు రోడ్లకి స్నేక్లకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి? రోడ్డుకి స్నేక్ కూడా సంబంధం అనేది లేదు. సో కాబట్టి మనకు తెలియనటువంటి డయాగ్రామ్కి ఒక తీర్మానం అనేది వాడు ఇస్తున్నాడు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. ఓకేనా? సో మూడోది చూసినట్లయితే సమ్ మౌంటైన్స్ ఆర్ ట్రీస్ అంటున్నాడు. మౌంటైన్స్కి ట్రీస్కి మధ్యలో సంబంధం ఏంటి? సో మౌంటైన్స్కి ట్రీస్కి మధ్యలో కొన్ని అనేటువంటి కొన్ని ఏలు బీలు అనేటువంటి సంబంధం వస్తుంది కాబట్టి సో చూద్దాం. కొన్ని ఏలు బీలు అనేటువంటి సంబంధం కలిగినటువంటి డయాగ్రామ్కి ఏమి ఇస్తున్నాడు? సమ్ మౌంటైన్స్ ఆర్ ట్రీస్. కొన్ని ఏలు బీలు అనేటువంటి డయాగ్రామ్కి కొన్ని బీలు ఏలు అనేటువంటి ఓకే సో రిలేషన్ కదా, సో తీర్మానం కదా. కాబట్టి మూడవది మాత్రమే ఓకే సో అనుసరిస్తుంది. ఓన్లీ థర్డ్ వన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఓన్లీ 1 ఫాలోస్. ఒకటేది కరెక్ట్ అవుతుందా? మౌంటైన్స్ స్నేక్స్ ఖచ్చితంగా కాదు. రెండవది ఏంటి? రోడ్స్ స్నేక్స్ అంటున్నాడు. రోడ్స్ స్నేక్స్ మధ్యలో కూడా సంబంధం అనేది లేదు కాబట్టి ఫస్ట్ 2 ఖచ్చితంగా తప్పవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి సమ్ మౌంటైన్స్ ఆర్ ట్రీస్ అన్నాడు. సమ్ మౌంటైన్స్ ఆర్ ట్రీస్ అంటే ఎస్ కరెక్ట్ అవుతుంది. మూడోది మాత్రమే కరెక్ట్. మూడోది మాత్రమే అనేది ఎక్కడన్నా ఉందా మనకు? మూడోది మాత్రమే అనుసరిస్తుంది. ఓన్లీ థర్డ్ వన్ ఓకే ఫాలోస్. సో థర్డ్ ఆప్షన్ అనేది ఉందా లేదా? ఎస్. ఓకే. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ మాత్రమే మనకు కరెక్ట్ అవుతుంది. సో మొదటి ఆప్షన్ వచ్చేసి ఓన్లీ 1 అంటే కాదు. ఒకటోది మాత్రమే అనుసరిస్తుంది అంటే కాదు. రెండోది మాత్రమే అనుసరిస్తుంది అంటే అది కూడా తప్పు అవుతుంది. బోత్ 1 and 2 అంటే ఓకే ఖచ్చితంగా ఈ 2 తప్పు అవుతున్నాయి. సో తర్వాత నన్ ఆఫ్ దిస్ అంటే మన ఆన్సర్ ఇక్కడ లేకపోతే ఈ 4వ ఆప్షన్లో లేకపోతే అప్పుడు నన్ ఆఫ్ దిస్ అనేది తీసుకోవాలి. మన ఆన్సర్ ఏంటి? ఓన్లీ మూడోది మాత్రమే, మూడో తీర్మానం మాత్రమే అనుసరిస్తుంది కాబట్టి సో ఓన్లీ థర్డ్ వన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆ ఆప్షన్ థర్డ్ దాంట్లో ఉంది కాబట్టి మనం థర్డ్ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో దీని తర్వాత ప్రశ్న సమ్ హిల్స్ ఆర్ రివర్స్. కొన్ని కొండలు నదులు అని చెప్పి అంటున్నాడు. సో తర్వాత సమ్
సమ్ రివర్స్ ఆర్ డిజర్ట్స్. సమ్ రివర్స్ ఆర్ డిజర్ట్స్ అంటే కొన్ని నదులు ఎడార్లు. నెక్స్ట్ వన్ ఆల్ డిజర్ట్స్ ఆర్ రోడ్స్ అంటే అన్ని ఎడార్లు రోడ్లు అనేది ఒక స్టేట్మెంట్ అయితే తెలుగులో మనకు మిస్ అయింది, బట్ ఇంగ్లీష్లో అయితే 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ 3 స్టేట్మెంట్స్కి మనం డయాగ్రామ్ అయితే డ్రా చేద్దాం. సమ్ హిల్స్ ఆర్ రివర్స్, కొన్ని సమ్ అంటే కొన్ని ఇచ్చినప్పుడు మనం డయాగ్రామ్ ఎలా తీసుకుంటాము, సబ్జెక్ట్ సర్కిల్కి ప్రెడికేట్ సర్కిల్కి 2 సర్కిల్స్ అయితే తీసుకుంటాము. సబ్జెక్ట్ సర్కిల్ ప్రెడికేట్ సర్కిల్ ఇంటర్సెక్ట్ తీసుకోవాలి, ఓకే అంటే కట్ చేసుకోవాలి, కొంచెం భాగాన్ని కట్ చేసుకోవాలి, టచ్ చేసుకోవాలి అని చెప్పచ్చు అనమాట. సమ్ హిల్స్ ఆర్ రివర్స్, కొన్ని హిల్స్ రివర్స్ అని చెప్పి ఇస్తున్నాడు. ఓకే నెక్స్ట్ వన్ సమ్ రివర్స్ ఆర్ డిజర్ట్స్. సమ్ రివర్స్ ఆర్ డిజర్ట్స్, కొన్ని రివర్స్ డిజర్ట్స్, మరలా కొన్ని ఇచ్చాడు కాబట్టి కట్ చేసుకోవాలి, ఇంటర్సెక్ట్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఆల్ డిజర్ట్స్ ఆర్ రోడ్స్. ఆల్ డిజర్ట్స్ ఆర్ రోడ్స్, అన్ని డిజర్ట్స్ రోడ్స్ అని చెప్పి అంటున్నాడు అనమాట. సో అన్ని డిజర్ట్స్ రోడ్స్. సమ్ డిజర్ట్స్ ఆల్ డిజర్ట్స్ ఆర్ రోడ్స్ అంటే ఈ డిజర్ట్స్ ఏదైతే ఉందో ఎడారులు అనేటువంటిది మాత్రమే, ఓకే సమ్ డిజర్ట్స్ ఆర్ రోడ్స్. సో ఆల్ డిజర్ట్స్ ఆర్ okay so roads. some rivers are deserts, some rivers are deserts, all deserts are roads అంటున్నాడు. ఓకే సో ఇక్కడ వచ్చేసి ఆర్ అంటే రివర్స్ కదా, సో కాబట్టి ఒక్క అక్షరం తీసుకోవడం వల్ల మనకు ఓకే సో కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. సమ్ హిల్స్ ఆర్ రివర్స్, సమ్ రివర్స్ ఆర్ డిజర్ట్స్, ఆల్ డిజర్ట్స్ ఆర్ రోడ్స్. ఓకే అంటే రోడ్ అనేది ఇప్పుడు వేరేది. సో కాబట్టి రోడ్డుని మనము ఓకే సపరేట్గా తీసుకుందాం, ఆర్డీగా తీసుకుందాం. ఆర్ఐ వచ్చేసి రివర్కి సంబంధించింది, నదికి సంబంధించింది. ఆర్డి అంటే రోడ్డుకి సంబంధించింది అనమాట. ఓకే డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు చూద్దాం మొదటి తీర్మానము. ఇక్కడైతే మనకి ఇవ్వాల్సింది ఒకటి మిస్ అయింది, తెలుగులో ఇవ్వాల్సింది మిస్ అయింది. ఆల్ డిజర్ట్స్ ఓకే రోడ్స్ అంటున్నాడు అంటే అన్ని ఎడార్లు రోడ్లు, అన్ని ఎడార్లు రోడ్లు. ఓకే సో ఇది మనకు మిస్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం తెలుగులో రాసేసుకున్నాం. ఓకే సో ఇప్పుడు చూద్దాం మొదటి తీర్మానము. సమ్ రోడ్స్ ఆర్ రివర్స్ అంటున్నాడు. సమ్ రోడ్స్ ఆర్ రివర్స్. సో రోడ్డుకి రివర్కి మధ్యలో వచ్చేసి మనకు ఎలాంటి సంబంధం అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ డిజర్ట్స్ అనేటువంటి సర్కిల్ని రోడ్ అనేటువంటి సర్కిల్ లోపల తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు రోడ్డు సర్కిల్కి రివర్ సర్కిల్కి మధ్యలో ఇంటర్సెక్షన్ అంటే సమ్ అనేటువంటి రిలేషన్ ఏర్పడుతుందా లేదా, కొన్ని ఏలు బీలు అనేటువంటి సంబంధం అనేది రివర్స్ సర్కిల్కి రోడ్ సర్కిల్కి ఏర్పడుతుందా లేదా. ఎస్ ఓకే వాడు అడిగినటువంటి తీర్మానం చూద్దాం. సమ్ రోడ్స్ ఆర్ రివర్స్ అంటున్నాడు. కొన్ని ఏలు బీలు అనేటువంటి డయాగ్రామ్కి కొన్ని బీలు ఏలు అనేటువంటి ఓకే సో తీర్మానము కరెక్ట్ అవుతుందా లేదా, కరెక్ట్ అవుతుంది. మొదటి తీర్మానము కరెక్ట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము. సో రెండవ తీర్మానము సమ్ రోడ్స్ ఆర్ హిల్స్ అన్నాడు. ఇప్పుడు రోడ్డు సర్కిల్కి హిల్ సర్కిల్కి మధ్యలో సంబంధం అడుగుతున్నాడు. రోడ్డు సర్కిల్ వచ్చేసి ఇక్కడ ఉంది, హిల్ సర్కిల్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్యలో మనకి ఏదైనా సంబంధం ఉందా అంటే మనకు తెలిసినటువంటి 6 డయాగ్రామ్స్లో ఏ డయాగ్రామ్లో అన్నా అనిపిస్తుందా? రోడ్డు సర్కిల్ని హిల్ సర్కిల్ మాత్రమే తీసుకున్నప్పుడు లేదు, మనకు తెలియనటువంటి డయాగ్రామ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అంటే తెలియనటువంటి సంబంధం అనేది ఇక్కడ రోడ్డు సర్కిల్కి హిల్ సర్కిల్కి ఉందన్నమాట. అన్క్లియర్, క్లారిటీ లేదు మనకి. సో మనకు తెలియని డయాగ్రామ్ కనుక ఏదన్నా ఒక తీర్మానం ఇచ్చాడు అంటే దాన్ని మనము తప్పుగా తీసుకోవాలి మన పద్ధతి ప్రకారము. నెక్స్ట్ వన్ సమ్ డిజర్ట్స్ ఆర్ హిల్స్ అన్నాడు. సమ్ డిజర్ట్స్ ఆర్ హిల్. ఓకే మళ్ళా వచ్చేసి డిజర్ట్కి హిల్కి మధ్యలో ఇచ్చాడు అంటే డీకి హెచ్కి మధ్యలో సంబంధం అనేది ఇచ్చాడు. ఆ రెండింటి మధ్యలో కూడా మనకి ఏదైనా డయాగ్రామ్ తెలుసా? డయాగ్రామ్ తెలియదు కాబట్టి ఆ రెండింటి మధ్యలో సంబంధం ఏదైనా డిసైడ్ చేయగలమా అంటే తీర్మానం డిసైడ్ చేయగలమా అంటే డిసైడ్ చేయలేము. కాబట్టి మొదటి తీర్మానం మాత్రమే అనుసరిస్తుంది. రెండో తీర్మానము మూడో తీర్మానము మనకిచ్చినటువంటి ప్రవచనాలను అనుసరించడం లేదు కాబట్టి ఓన్లీ 1 అనేటువంటి ఆప్షన్ అంటే ఒకటో తీర్మానం మాత్రమే అనుసరిస్తుంది అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆన్సర్గా తీసుకోవాలి. ఓన్లీ 1 ఫాలోస్ అంటే సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఈ ప్రాబ్లంకి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుందన్నమాట. సో చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో తర్వాత ప్రశ్న ఏమి ఇస్తున్నాడు? సమ్ బ్లేడ్స్ ఆర్ హ్యామర్స్. కొన్ని బ్లేడ్లు సుత్తులు. నెక్స్ట్ వచ్చేసి సమ్ హ్యామర్స్ ఆర్ నైఫ్స్. కొన్ని సుత్తులు కత్తులు అంటున్నాడు. ఓకే నెక్స్ట్ వన్ సమ్ నైఫ్స్ ఆర్ యాక్సెస్. కొన్ని కత్తులు గొడ్డళ్ళు అని చెప్పి అంటున్నాడు అనమాట. ఓకే సో తర్వాత 3 తీర్మానాలు ఇచ్చేసాడు చూద్దాం. సో డయాగ్రామ్ వచ్చేసి డ్రా చేద్దాం. సమ్ బ్లేడ్స్ ఆర్ హ్యామర్స్. సమ్ అంటున్నాడు కాబట్టి ఇంటర్సెక్షన్ ఉండాలి బ్లేడ్ సర్కిల్కి హ్యామర్ సర్కిల్కి. సో సమ్ బ్లేడ్స్ ఆర్ హ్యామర్స్. సమ్ బ్లేడ్స్ ఆర్
హ్యామర్స్. ఓకే, బ్లేడ్ సర్కిల్కి హ్యామర్ సర్కిల్కి సమ్ రిలేషన్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ వన్, సమ్ హ్యామర్స్ ఆర్ నైఫ్స్. సమ్ హ్యామర్స్ ఆర్ నైఫ్స్. సో ఇక్కడ హ్యామర్స్కి నైఫ్స్కి మధ్యలో కూడా ఓకే సమ్ రిలేషనే ఉండాలి. నెక్స్ట్ వన్, సమ్ నైఫ్స్ ఆర్ యాక్సెస్. సమ్ నైఫ్స్ ఆర్ యాక్సెస్. సమ్ నైఫ్స్ ఆర్ యాక్సెస్. ఓకే, సో బ్లేడ్స్, ఓకే హ్యామర్స్, నైఫ్స్, యాక్సెస్ అనమాట. సో బ్లేడులు, ఇక్కడ వచ్చేసి సుత్తులు, ఇక్కడ వచ్చేసి కత్తులు, ఇవి గొడ్డళ్ళు. ఓకే, ఈ విధంగా మనం తీసుకున్నాం. నేను ఇంగ్లీష్లో రాస్తున్నా రెండు అక్షరాలు, మీరు తెలుగులో అయినా రాసుకోవచ్చు, వచ్చే నష్టం అయితే ఏం లేదనమాట. ఓకే, సో మొదటి తీర్మానం చూద్దాం. సమ్ యాక్సెస్ ఆర్ హ్యామర్స్ అన్నాడు. ఈ యాక్సెస్ మధ్యలో హ్యామర్స్ మధ్యలో ఒక తీర్మానం ఇచ్చాడు. యాక్సెస్ వచ్చేసి ఇక్కడ ఉంది, హ్యామర్స్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ రెండింటి మధ్యలో నైఫ్స్, కత్తులు అనేది ఒకటి ఉందన్నమాట. సో ఏం చెప్పచ్చు మనం ఇక్కడ, యాక్సెస్కి హ్యామర్స్కి మధ్యలో మనకు తెలిసినటువంటి డయాగ్రామ్ కానీ ఏ ఒక్కటి కూడా లేదు, అంటే తెలియనటువంటి డయాగ్రామ్ అనేది ఏర్పడుతుంది హ్యామర్స్కి యాక్సెస్కి మధ్యలో. కాబట్టి తెలియనటువంటి డయాగ్రామ్కి ఏదన్నా తీర్మానం ఇస్తే దాన్ని మనం తప్పుగా తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, సమ్ నైఫ్స్ ఆర్ బ్లేడ్స్ అన్నాడు. సో నైఫ్స్కి బ్లేడ్స్కి మధ్యలో అంటే కత్తులకి బ్లేడ్లకి మధ్యలో కూడా మనకు డయాగ్రామ్ అంటే ఏమొస్తుంది, కొత్త డయాగ్రామ్లా కనిపిస్తుంది. మనకు తెలిసినటువంటి డయాగ్రామ్లో అయితే కనిపించట్లేదు. కత్తులకి సుత్తులకు మధ్యలో అయితే కొన్ని ఏలు బీలు అనేటువంటి డయాగ్రామ్. ఓకే, అదేవిధంగా బ్లేడ్కి ఓకే సుత్తులకు మధ్యలో అయితే మనకు కొన్ని ఏలు బీలు అనేటువంటి డయాగ్రామ్. కానీ బ్లేడ్లకి కత్తులకి మధ్యలో, నైఫ్స్కి బ్లేడ్స్కి మధ్యలో ఉన్నటువంటి డయాగ్రామ్ ఏంటి అంటే మనకు తెలిసినటువంటి 6 డయాగ్రామ్స్లో ఏ ఒక్కటి కూడా కాదు. మనకు తెలిసినటువంటి 6 డయాగ్రామ్స్లో ఏ ఒక్కటి కాకుండా ఇంకా ఏ డయాగ్రామ్ వచ్చినా దాన్ని కొత్తగానే తీసుకుంటాం. కొత్త డయాగ్రామ్కి ఏదైనా తీర్మానం ఇచ్చాడు అంటే డెఫినెట్ కంక్లూజన్స్ కాన్సెప్ట్లో దాన్ని మనం తప్పుగా తీసుకోవాలి. ఓకే, సో కాబట్టి ఇది కూడా తప్పే అవుతుంది, రెండవది కూడా తప్పే అవుతుంది. నెక్స్ట్ వన్, మూడవది అనమాట, మూడవ తీర్మానం. సమ్ యాక్సెస్ ఆర్ బ్లేడ్స్ అన్నాడు. సో యాక్సెస్కి బ్లేడ్స్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే యాక్సెస్కి బ్లేడ్స్కి మధ్యలో కూడా మనకు డయాగ్రామ్ ఏమొస్తుంది, సో కొత్త డయాగ్రామ్ వస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం ఏం చెప్పచ్చు, ఓకే సో ఫాల్స్ అనే చెప్పాలి. ఎందుకు, ఆ రెండింటి మధ్యలో సంబంధం మనం చెప్పలేం కదా. ఏదన్నా కొత్త డయాగ్రామ్ ఫామ్ అవుతుందంటే దాని మధ్యలో మనకు సంబంధం తెలియదు. సంబంధం తెలియనప్పుడు ఓకే సో తీర్మానాలు ఏదైనా ఇచ్చినా కానీ మనం చెప్పలేము అన్నప్పుడు కూడా ఇక్కడ తప్పుగానే తీసుకోవాలి. ఓకేనా, కెనాట్ బి డిటర్మైన్డ్ అన్నా కానీ తప్పుగానే తీసుకోవాలి. అది అసమీకరణాలైనా ఇక్కడ సిలాజిమ్స్ అయినా కావచ్చు అనమాట, తీర్మానాలలోకైనా కావచ్చు. ఓకే, సో మూడోది కూడా మనకు తప్పే అవుతుంది. మొదటిది, రెండోది, మూడోది, ఈ మూడు కూడా తప్పే అవుతున్నాయి. ఓకే, సో కాబట్టి ఏది అనుసరించదు అనేటువంటి ఆప్షన్ ఉండాలి. అది ఉందా, ఏది అనుసరించదు, ఎస్ మొదటి ఆప్షన్. కాబట్టి మొదటి ఆప్షన్ మనం తీసుకోవచ్చు. ఓకే, మొదటి తీర్మానం లేదు, రెండో తీర్మానం అనుసరించడం లేదు, మూడో తీర్మానం కూడా అనుసరించడం లేదు. కాబట్టి ఏది అనుసరించదు అనేటువంటి ఆప్షన్ మనము తీసుకోవాలి. ఓకే, సో ఓన్లీ వన్ అంటే మొదటిది మాత్రమే అనుసరిస్తుంటే ఈ మొదటి ఆప్షన్, రెండో ఆప్షన్ అనేది తీసుకుని ఉండేవాళ్ళమే. ఓన్లీ 2 ఫాలోస్ అంటే రెండోది మాత్రమే అనుసరించినట్లయితే ఈ మూడో ఆప్షన్ తీసుకో ఉండేవాళ్ళమే. సో మూడోది మాత్రమే అనుసరిస్తున్నట్లయితే నాలుగో ఆప్షన్ తీసుకో ఉండేవాళ్ళమే. మనకు వేరే ఆన్సర్ కనుక వచ్చి ఉండి ఆ ఆన్సర్ ఈ ఆప్షన్లో మొదటి 4 ఆప్షన్స్లో కనుక లేకపోతే అప్పుడు మనం 5వ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు. నాకు ఒక ఆన్సర్ వచ్చింది, ఆ ఆన్సర్ ఈ 4వ ఆప్షన్లో లేదు కాబట్టి ఈ పైనున్నవి ఏది కాదు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి 5వ ఆప్షన్ నాకు తీసుకో ఉండేవాళ్ళని. కానీ ఇక్కడ 3 తప్పు అవుతున్నాయి కాబట్టి ఏది అనుసరించడం లేదు కదా, ఆ ఆప్షన్ ఎక్కడ ఉందంటే మొదటి ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి మొదటి ఆప్షన్ మనం తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో తర్వాత ప్రాబ్లం, ఆల్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్ అన్నారు. అంటే అన్ని చెట్లు పువ్వులు. నో ఫ్లవర్ ఈజ్ ఫ్రూట్, ఏ పువ్వు కూడా పండు కాదు. ఆల్ బ్రాంచెస్ ఆర్ ఫ్రూట్స్, అన్ని బ్రాంచెస్ ఇంకే అన్ని శాఖలు పండ్లు అని చెప్పి అంటున్నాడు అనమాట. సో దీనికి డయాగ్రామ్ డ్రా చేసుకుందాం మనం. సో డయాగ్రామ్ వచ్చేసి తీసుకుందాం. ఆల్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్, ఆల్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్, ఆల్ ట్రీస్ ఆర్ ఫ్లవర్స్, all trees are flowers. Okay, so next one వచ్చేసి no flower is fruit, no flower is fruit అంటున్నాడు. no flower is fruit, ఇది ఫ్లవరు, ఇది ఫ్రూట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, all branches are fruits, all branches are fruits. సో ఫ్రూట్ సర్కిల్ కొంచెం పెద్దదిగా తీసుకోవాలి. ఎందుకు, సో ఫ్రూట్ సర్కిల్ లోపల బ్రాంచెస్ సర్కిల్ అనేది తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి.
సో ఇది ఫ్రూట్ సర్కిల్. ఓకే, ఆల్ బ్రాంచెస్ ఆర్ ఫ్రూట్స్ అంటే సో బ్రాంచెస్ సర్కిల్ని వచ్చేసి ఫ్రూట్ సర్కిల్ లోపల మనం తీసుకోవాలి. ఆల్ బ్రాంచెస్ ఆర్ ఓకే సో ఫ్రూట్స్, ఆల్ బ్రాంచెస్ ఆర్ ఫ్రూట్స్ అంటే బ్రాంచెస్ అనేటువంటి సర్కిల్ మనకు ఫ్రూట్ అనేటువంటి సర్కిల్ లోపల రావాలి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాము అంటే మనకు సో నో టైప్ రిలేషన్ అనేది ఉన్నదనమాట. వేటి మధ్యలో ఇక్కడ ఓకే సో ఫ్లవర్కి ఫ్రూట్కి మధ్యలో నో టైప్ రిలేషన్ అంటే సో ఫ్లవర్స్ ఏవి కూడా ఫ్రూట్స్ కావు అనేటువంటి సంబంధం వస్తుందన్నమాట. ఓకే, సో ఏ పువ్వులు కూడా పండ్లు కాదు అనేటువంటి సంబంధం అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ఫ్లవర్స్ లోపల ఉన్నటువంటి ట్రీస్ సర్కిల్ ఏదైతే ఉందో ఓకే దానికి సో ఇప్పుడు ఫ్రూట్ సర్కిల్ కూడా నో టైప్ రిలేషనే అవుతుంది. అదేవిధంగా ఓకే సో మనకు ఫ్రూట్ సర్కిల్ లోపల ఉన్నటువంటి ఈ బి అనేది ఏదైతే ఉందో బ్రాంచెస్ ఉంది కదా, ఈ బ్రాంచెస్కి ఫ్లవర్స్ కూడా నో టైప్ రిలేషనే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఈ ట్రీ సర్కిల్ ఏదైతే ఉందో ట్రీ సర్కిల్కి ఈ బ్రాంచెస్ సర్కిల్ కూడా నో టైప్ రిలేషనే వస్తుంది అనమాట. ఎందుకు సో పెద్ద సర్కిల్కి దీంతో నో టైప్ రిలేషన్ కదా, ఫ్లవర్కి ఫ్రూట్కి నో టైప్ రిలేషన్ కాబట్టి ఫ్లవర్ సర్కిల్ లోపల ఉన్నటువంటి సర్కిల్కి ఫ్రూట్ సర్కిల్ లోపల ఉన్నటువంటి సర్కిల్ కూడా నో టైప్ రిలేషనే వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా చూడాలి. ఒకవేళ ఈ బ్రాంచెస్ సర్కిల్ కనుక లేకపోయింటే ఫ్రూట్ సర్కిల్ లోపల బ్రాంచెస్ సర్కిల్ కనుక లేకపోతే ఇది స్పెషల్ ఫిగర్ 2 అని చెప్పొచ్చు. సో ట్రీస్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ కనుక తీసుకున్నట్లయితే మనకు స్పెషల్ ఫిగర్ 1 అని చెప్పొచ్చు. ఎందుకు ఏ ప్లేస్లో ట్రీస్ ఇచ్చాడు, బి ప్లేస్లో ఫ్లవర్స్ ఇచ్చాడు, సి ప్లేస్లో ఫ్రూట్స్ ఇచ్చాడు. అదే మనకు తిరిగి తిప్పి తీసుకున్నామంటే ఈ బ్రాంచెస్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ కనుక తీసుకున్నట్లయితే ట్రీ సర్కిల్ లేనప్పుడు ఓకే సో బ్రాంచెస్ అంటే సో ఏ సర్కిల్ అయిపోతుంది, ఫ్రూట్ అంటే బి సర్కిల్ అయిపోతుంది, ఫ్లవర్ అంటే సి సర్కిల్ అయిపోతుంది. మళ్ళీ స్పెషల్ ఫిగర్ ఓకే 2 అయిపోతుంది అనమాట ఎడమ వైపు నుంచి. ఓకే సో కుడి వైపు నుంచి చూసినప్పుడు అంటే స్పెషల్ ఫిగర్ 2ని తిరిగి తిప్పి రాస్తే ఎలా ఉంటుందో అది ఇక్కడ మనకు బ్రాంచెస్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ తీసుకున్నప్పుడు వస్తుంది. అదే ట్రీస్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు బ్రాంచెస్ పక్కన పెట్టి అప్పుడు స్పెషల్ ఫిగర్ 2 అనేది సో దీనికి అప్లై అవుతుంది అనమాట. సో ట్రీస్కి ఫ్లవర్స్కి ఫ్రూట్స్కి అప్లై అవుతుంది అనమాట. ఓకే సో చూద్దాం ఇక్కడ మనకు తీర్మానం వచ్చేసి వేటి మధ్యలో వచ్చాడు, సమ్ బ్రాంచెస్ ఆర్ ట్రీస్ అన్నాడు. ఓకే సో బ్రాంచెస్కి ట్రీస్కి మధ్యలో ఏ సంబంధం తీసుకోవాలి అంటే నో టైప్ రిలేషనే తీసుకోవాలి. ఓకే ఎందుకు ఫ్లవర్ సర్కిల్కి ఫ్రూట్ సర్కిల్కి నో టైప్ రిలేషన్ అయినప్పుడు ఓకే ఫ్లవర్స్కి పువ్వులకి పండ్లకి నో టైప్ ఏది కాదు అనేటువంటి సంబంధం ఉన్నప్పుడు ఈ ట్రీస్ చెట్లకి ఓకే శాఖలకి మధ్య కూడా ఏది కాదు అనేటువంటి సంబంధమే వస్తుంది, నో టైప్ రిలేషనే వస్తుంది. అంటే సో ట్రీస్కి బ్రాంచెస్కి మధ్యలో కూడా నో టైప్ రిలేషన్ ఈ విధంగానే మనం తీసుకోవాలి. ఓకేనా సో ఇప్పుడు ఏమంటున్నాడు సమ్ బ్రాంచెస్ ఆర్ ట్రీస్, సమ్ బ్రాంచెస్ ఆర్ ట్రీస్ అంటున్నాడు. సో ఏలు బీలు కాదు అనేటువంటి దానికి నో ఏస్ ఆర్ బీస్ అనేటువంటి దానికి కొన్ని బీలు ఏలు అవుతాయి అనేటువంటి తీర్మానం ఉంటుందా, లేదు. కొన్ని బీలు ఏలు కావు అనేటువంటి తీర్మానం అయితే ఉంటుంది. ఇంకొకటి ఏ బీలు కూడా ఓకే సో ఏ బీలు కూడా ఓకే సో ఏలు కాదనేటువంటి తీర్మానం కూడా ఉంటుంది. కానీ కొన్ని బీలు ఏలు అవుతాయి అనేటువంటి తీర్మానము మనకు ఉండదు. కాబట్టి ఇది ఫాల్స్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ చూస్తే నో ఫ్రూట్ ఈస్ ట్రీ అని చెప్పి అంటున్నాను అనమాట. సో ఫ్రూట్ సర్కిల్కి ట్రీ సర్కిల్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇక్కడ మనకు స్పెషల్ ఫిగర్ 1 వస్తుందన్నమాట. స్పెషల్ ఫిగర్ ఓకే సో 2 సో స్పెషల్ ఫిగర్ 2 వస్తుందన్నమాట. బ్రాంచెస్ కనుక పక్కన పెడితే ఫ్రూట్కి ట్రీకి తీసుకున్నామంటే ట్రీ సర్కిల్ వచ్చేసి ఫ్లవర్ సర్కిల్ లోపల ఉంది కదా. సో ట్రీ సర్కిల్ వచ్చేసి ఫ్లవర్ సర్కిల్ లోపల ఉంది కాబట్టి ఫ్లవర్కి ఫ్రూట్కి నో టైప్ రిలేషన్ కాబట్టి టీకి ఇంకే ట్రీస్కి ఫ్రూట్కి కూడా నో టైప్ రిలేషన్ అవుతుంది. అంటే సింపుల్గా ఏం చెప్పాలి, స్పెషల్ ఫిగర్ 2లో ఏకి సికి మధ్యలో సంబంధం ఇచ్చాడు, అంటే ట్రీస్కి ఫ్రూట్కి మధ్యలో సంబంధం ఇచ్చాడు. సో అంటే ఏం చెప్పచ్చు మనము, ట్రీస్ అనేది ఏ ప్లేస్లో ఉంది, ఫ్రూట్స్ అనేది సి ప్లేస్లో ఉందన్నమాట. అంతే కదా. స్పెషల్ ఫిగర్ 2 తీసుకున్నప్పుడు ట్రీస్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు అది స్పెషల్ ఫిగర్ 2లా ఉంది. ఏ ప్లేస్లో ట్రీస్ ఉన్నాయి, బి ప్లేస్లో వచ్చేసి ఫ్లవర్స్ ఉన్నాయి, సి ప్లేస్లో వచ్చేసి ఓకే సో ఫ్రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు తీర్మానం వేటి మధ్యలో ఇచ్చాడు, ట్రీస్ ఫ్రూట్స్ మధ్యలో ఇచ్చాడు. ట్రీస్కి ఫ్రూట్స్ మధ్యలో కూడా సంబంధం ఏంటి అంటే నో టైప్ రిలేషనే తీసుకోవాలి, ఏది కాదన్నట్టే మనం తీసుకోవాలి. ఓకే సో ఇప్పుడు చూద్దాం తీర్మానము. నో ఫ్రూట్ ఈస్ ట్రీ అని చెప్పి అంటున్నాడు అనమాట. సో నో ఫ్రూట్ ఈస్ ట్రీ అంటే నో సీస్ ఆర్ ఏస్, అంటే ఏసీలు కూడా ఓకే సో ఏలు కాదు అన్నటువంటి తీర్మానం. అది కరెక్ట్ అవుతుందా లేదా, ఎస్ కరెక్ట్ అవుతుంది. రెండవ తీర్మానము కరెక్ట్ అవుతుంది.
నెక్స్ట్ నో ట్రీ ఈజ్ బ్రాంచ్ అంటున్నాడు. నో ట్రీ ఈజ్ బ్రాంచ్. ఇప్పుడు ట్రీకి బ్రాంచ్కి మధ్యలో కూడా నో టైప్ రిలేషన్ కదా మనం తీసుకోవాలి. ఏది కాదు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి తీర్మానమే మనం అలాంటి డయాగ్రామ్ని తీసుకోవాలి. సో నో ట్రీ ఈజ్ బ్రాంచ్ అంటే ఏ ట్రీ కూడా బ్రాంచ్ కాదు అంటే మనకు నో ఏస్ ఆర్ బీస్ అంటే ఏలు కూడా బీలు కాదు అనేటువంటి రెండో స్టేట్మెంట్ లాంటి డయాగ్రామ్ కదా. సో ఇలాంటి డయాగ్రామ్కి వాడిచ్చినటువంటి తీర్మానం ఏంటి? నో ట్రీస్ ఆర్ బీస్ అంటే ఏలు బీలు కాదనేటువంటి దానికి ఏలు బీలు కాదనేటువంటి తీర్మానమే. స్టేట్మెంట్ లాంటి ప్రవచనం లాంటి తీర్మానం కాబట్టి దీన్ని కూడా మనము కరెక్ట్గానే తీసుకోవచ్చు. ఓకే, మూడోది కూడా కరెక్ట్ అవుతుంది. అంటే ఒకటో తీర్మానం తప్ప మిగతా రెండు కూడా కరెక్ట్ అవుతున్నాయి. అంటే సో కేవలం 2 మరియు 3 మాత్రమే ఓకే సరి అయినవి అనేటువంటి ఆప్షన్ మనకు రావాలి. సో ఎక్కడుందో చూద్దాం. ఎక్కడైనా ఎయిదర్ ఆర్ అనేది మనకు సాటిస్ఫై అవుతుందా? ట్రీకి బ్రాంచెస్కి ట్రీస్కి ఎయిదర్ ఆర్ అనేది కాదు. సో ఒకటో తీర్మానానికి మూడో తీర్మానానికి మనకి ఇక్కడ ఓకే సో ఎయిదర్ ఆర్ అన్నట్టు సో కనిపిస్తుంది. కానీ సో ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్ అవుతుంది, ఒకటి ఓకే తప్పు అవుతుంది కదా. సో బ్రాంచెస్ ట్రీస్కి మధ్యలో ఓకే సో మొదటి తీర్మానం అయితే రాంగ్. రెండో తీర్మానం ఏంటి? నో ట్రీ ఈజ్ బ్రాంచ్. ఎస్ ఓకే సో నో ట్రీ ఈజ్ బ్రాంచ్ అనేది కరెక్ట్ అవుతుంది చెప్పచ్చు. ఓకే సో కాబట్టి రెండోది కరెక్ట్ అవుతుంది, మూడోది కూడా కరెక్ట్ అవుతుంది. ఎక్కడ ఆప్షన్స్ ఉన్నది? నన్ ఫాలోస్ అనేది కరెక్ట్ కాదు. ఓన్లీ ఎయిదర్ 1 or 3 ఓకే సో ఫాలోస్. 1 or 3 ఫాలోస్ అంటున్నాడు ఓకే సో కాదు. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఓన్లీ 2 ఫాలోస్ కాదు. ఓకే సో ఓన్లీ 2 ఫాలోస్ కాదు. ఓన్లీ ఎయిదర్ 1 or 3 అండ్ సెకండ్ వన్ ఫాలోస్. ఓకే 1కి 3కి ఎయిదర్ ఆరు సెకండ్ వన్ ఫాలోస్ అని చెప్పి అంటున్నాడు. మన ఆన్సర్ ఇక్కడ నన్ ఆఫ్ దిస్ అవుతుంది. ఓకే ఆన్సర్ ఏంటి అంటే రెండోది కరెక్ట్ అవుతుంది, మూడోది కూడా కరెక్ట్ అవుతుంది. రెండవది కరెక్టే, మూడోది కూడా కరెక్టే. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ ఓకే కరెక్ట్ అవుతాయి అనేటువంటిది మనకు ఆన్సర్ అవ్వాలి. కానీ అలాంటి ఆన్సర్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం 5th ఆప్షన్ తీసుకోవాలి. నాకు ఆన్సర్ వచ్చింది, ఆ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్లో లేదు కాబట్టి నేను నన్ ఆఫ్ దిస్ అనేటువంటి ఆప్షన్కి వెళ్తున్నాను అని చెప్పి చెప్తాను.